వాక్యం చిన్నదే, దానికి ఇంకా అండర్స్టాండ్ చేసుకుంటే మొత్తం సమస్తం అందులోనే ఉంది. ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదంలో ఉన్నటువంటి మహావాక్యం అది. అది ఒక ఉపనిషత్తు కోట్ చేస్తుంది. ఏ ఉపనిషత్తు కోట్ చేస్తుంది? ఐతరేయ ఉపనిషత్తు కోట్ చేస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది ఋగ్వేదంలో ఉన్నటువంటి మహావాక్యము. అది ఐతరేయ ఉపనిషత్తులో ఉంది. అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక మహావాక్యం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే చైతన్యం, నాలో ప్రజ్ఞ ఏదైతే, నాలో చైతన్యము తెలుసుకునేటువంటి తత్వం ఏదైతే ఉందో అది బ్రహ్మ. ఆ తెలుసుకునేటువంటిదే బ్రహ్మ, ఆ చైతన్యమే బ్రహ్మ అనేటువంటి విషయాన్ని అది చెప్తూ ఉంది. ఇంకొకటి అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను. బ్రహ్మ ఎవరు? అహం బ్రహ్మ అస్మి, నేనే బ్రహ్మను అయి ఉన్నాను. ఈ వాక్యము యజుర్వేదంలో ఉన్నటువంటిది. ఇది ఏ ఉపనిషత్తు కోట్ చేస్తుంది అంటే బృహదారణ్యక ఉపనిషత్తు కోట్ చేస్తుంది. యజుర్వేదంలో అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అనేటువంటిది. అది యజుర్వేదంలో బృహదారణ్యక ఉపనిషత్తులోనిది. ఇప్పుడు చెప్పబోయేటువంటి ఇక్కడ చెప్పినటువంటి వాక్యము సామవేదంలో ఉన్నటువంటిది. తత్ త్వం అసి, తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. అంటే ఆ పరమాత్మకు నీకు తేడా లేదు, ఆ పరమాత్మే నీవై ఉన్నావు అనేటువంటి మహావాక్యాన్ని కోట్ చేస్తుంది ఈ శ్లోకం. సామవేదంలో ఉన్నటువంటిది ఆ మహావాక్యం. ఏ ఉపనిషత్తులో ఉందయ్యా? ఇది చాందోగ్య ఉపనిషత్తులో ఉన్నటువంటిది. ఇది 3. అథర్వణ వేదం నుంచి ఒక మహావాక్యం ఉంది. అయం ఆత్మ బ్రహ్మ, అయం ఆత్మ, ఆత్మే బ్రహ్మ, ఆత్మే బ్రహ్మ. ఇంకా రెండవది లేదు. మనం అజ్ఞానంతో ఏమనుకుంటున్నాము? నేను జీవుణ్ణి, అక్కడ పరమాత్మ ఉన్నాడు అనుకుంటున్నాము. ఆత్మ గురించి తెలుసుకున్నావా? ఆత్మే బ్రహ్మ. ఇంకా జీవుడు లేడు, పరమాత్మ లేడు, ఉన్నదంతా ఒకటే. జలము, సముద్రంలో జలము, అలలు వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద అలలు ఉన్నాయి, చిన్న చిన్న అలలు ఉన్నాయి, నురుగు ఉంది, బొదుగు ఉంది, రకరకాల ఏమేమో ఉన్నాయి, బుడగలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అన్నింటిలో ఉన్నటువంటిది ఏది? నీరే. నీరు కన్నా అన్యంగా లేదు. నువ్వు నీటి దృష్టి కలిగినావా? మిగిలినటువంటి అన్నింటిలో కూడా నీరే ఉంది. నీరు కన్నా వేరే రెండోది లేదు. నీరు దృష్టి లేదా? రకరకాల ఎన్ని కూడా రూపాలు కనిపిస్తూ ఉన్నాయి, నామరూపాలన్నీ ఉన్నాయి. ఆ నామరూపాల్లో వచ్చి నువ్వు నీరు లాగు. నామరూపాలు ఉంటాయేమో చూడు ఒకసారి. నువ్వు నామరూపాలు నిజమే అనుకుంటే మనము, నామరూపం ఏది? ఒక అల ఉంది, అలలో నువ్వు ఎక్కడ చేయబెట్టా ఉన్నటువంటిది నీరే. ఆ ఆకారం అల ఏదైతే ఉందో ఆ ఆకారంలో వచ్చి నీటిని బయటికి తీసేయగలిగితే ఆకారం అల ఉందా? అక్కడ లేదు. దానికి ఆధారమైనటువంటిది నీరే. నీరే ఆ రకంగా పొంగి కనిపిస్తూ ఉంది. నీటి కన్నా అన్యంగా అలా లేదు. కాబట్టి మనకి ఏం చెప్తున్నాడు? ఆత్మే బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటిది ఏ ఉపనిషత్తు? మాండుక్య ఉపనిషత్తు కోట్ చేస్తుంది. అథర్వణ వేదంలో ఉన్నటువంటిది. ఈ రకంగా 4 మహావాక్యాలు ఉన్నాయి. ఈ 4 మహావాక్యాల్లో ఇప్పుడు మనకు ఇది ఉపదేశ వాక్యం అంటారు. ఏది ఉపదేశం? గురువు చెప్తాడు నీకు శిష్యునికి. ఏం చెప్తూ ఉన్నాడు? అయ్యా తత్ త్వం అసి, ఆ పరమాత్మే నీవు అయి ఉన్నావు. ఇది ఉపదేశ వాక్యం. గురువు చెప్తే తెలుస్తుంది మనకు. నువ్వెవరో కాదు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వేదో జీవుడు అనుకుంటున్నావు, అల్పజ్ఞుడు అనుకుంటున్నావు. నువ్వు అల్పుడవు కాదు, నీవు కూడా పరమాత్మవే. అయ్యా తత్ త్వం అసి, ఆ పరమాత్మే నీవు అయి ఉన్నావు అనేటువంటి జ్ఞానాన్ని గురువు ఇస్తాడు మనకు. ఇప్పుడు ఎవడు ఏం చేస్తున్నాడు? కృష్ణ భగవానుడు గురువు శిష్యునికి ఇస్తున్నాడు, అర్జునుడికి. ఏం చెప్తున్నాడు? ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఏ రకంగా చెప్తున్నాడు? నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నేను ముందు లేకపోయేది లేదు. నీవు అలాగే, నీవు ఎప్పుడూ ఉన్నావు. నీవు నేనే కాదు, ఈ రాజులందరూ కూడా అందరూ ఉన్నారు. ఏం చెప్తున్నాడు? నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపా నైవ నా భవిష్యామహ. ముందు రోజుల్లో కూడా తర్వాత రోజుల్లో కూడా మనం లేకపోవడం అనేటువంటిది లేనే లేదు. మనం ఉన్నాం. ఎప్పుడు ఉంటాం? మనం ఉండాలంటే ఏముండాలి? మనం నిత్యులమై ఉండాలి. మనకు మరణం ఉండకూడదు.
మరణం ఉంటే ఎలా ఉంటాం మనము? ముందు ఉండమంటున్నాడు భగవంతుడు. ముందే ఆడున్నా నేను. ముందు నేను ఉండాలి కదా. నేను ఉండాలంటే నేను ఎక్కడున్నా? నా నాలెడ్జ్లో నేను ఈ శరీరం అనుకుంటున్నాను కాబట్టి నాకు పుట్టుక ఉంది, మధ్యలో స్థితి ఉంది, తర్వాత మరణం ఉంది. నేను మధ్య ఒక సమయంలో ఉన్నాను, కొంత సమయం వరకు అలా ఉన్నాను, తర్వాత మళ్ళీ లేకుండా పోతూ ఉన్నాను. ఇది నా అనుభవం. గురువు ఏం చెప్తున్నాడు? కాదయ్యా, నువ్వు ఎప్పుడూ ఉన్నావు, ముందు ఉన్నావు, తర్వాత ఉంటావు అని. నచైవ భవిష్యామః సర్వే వయం, నేను సర్వే అందరూ కొడక, అతఃపరం ఇక మీదట కొడక మనం అందరం ఉంటాం. ఎవడు లేకపోయేటువంటిది లేదు అంటే ఆత్మ యొక్క నిత్యత్వాన్ని చెప్తూ ఉన్నాడు. ఆత్మ అంటే నిత్యమైనటువంటిది. ఆత్మ యొక్క లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆత్మ యొక్క లక్షణాలు తెలుసుకొని ఆ ఆత్మ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు నా స్వరూపం అది కదా, నేను అది కదా అని ఆత్మ యొక్క దాని ఆ లక్షణాలను మనం తెలుసుకొని అవి కనుక మనం ఆలోచిస్తూ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనము దాన్ని ఆవాహన చేసుకున్నప్పుడు మిగిలినటువంటి వాటి యొక్క ప్రాబల్యం మన మీద తగ్గుతుంది. ఆత్మ అప్రమేయం అంటే నీకు ఏ రకమైనటువంటి నీ దగ్గర ఉన్నటువంటి వేటి ద్వారా కూడా నువ్వు ఆత్మను కనుక్కోలేవు. అప్రమేయం అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఏవి పని చేయవు. శబ్దస్పర్శ రూప రసగంధాలు నీ ఇంద్రియాల ద్వారా పట్టుకున్నామంటే దొరకదు. పోనీలే మనస్సులో చింతన చేసిన అచింత్యము, చింతన కూడా చేసడానికి వీలు కాదు. అచింత్యము చింతన కూడా చేయలేవు. నువ్వు శారీరకంగా ఏది స్థూలంగా పట్టుకోలేవు. నీ ఇంద్రియాల ద్వారా పట్టుకుందామని ప్రయత్నం చేసి పట్టుకోలేవు. ఇంద్రియాలకు దొరకదు. పోనీలే ఇంద్రియాలకు దొరకదు కదా, మనసు ద్వారా ఏమైనా ఆలోచన చేయవచ్చు అని అంటే మనసు ద్వారా నువ్వు చింతన చేసి అనుకుంటాను. అటువంటిది అచింత్యం, అది అప్రమేయము. నీ ఏ ప్రమేయానికి అందేటువంటిది కాదు. ఇంకా ఎటువంటిది నిత్యము, ఎప్పుడో ఉంటుంది, ఎప్పుడో ఉంది, దానికి పుట్టుకలేదు. నా జాయతే నా మ్రియతే వా కదాచిత్. నా జాయతే పుట్టను లేదు, మ్రియతే మరణించడం లేదు. ఎప్పుడు కదాచిత్, ఎప్పుడు కూడా కాదు. ఆత్మ అనేటువంటిది ఎప్పుడూ పుట్టలేదు, మరణించడం లేదు. అంటే అర్థం ఏది? ఎప్పుడూ ఉంది. ఆత్మ నిత్యం, నిర్వికారము, వికారాలకు లోను కాదది. వికారాలన్నీ కూడా ఆత్మకు సంబంధించినటువంటివే. ఏమి వికారాలు? 6 వికారాలు. అస్థి, జాయతే, పడితే, విపరిణమతే, అపక్ష్యతే, వినశ్యతే అనేటువంటి 6 వికారాలు ఈ మొత్తం అనాత్మకంతా ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా 6 వికారాలతో కూడుకొని ఉంది. నీ శరీరం కూడా 6 వికారాలు కలిగి ఉంది. వికారాలు మనస్సు కూడా ఉన్నాయి. కాబట్టి నీకు అనాత్మకే వికారాలు. నిర్వికారం, వికారాలు చెందదు ఆత్మ. దాన్ని నువ్వు ఏమి మార్పు చేయలేవు, దాన్ని తగ్గించలేవు, దాని స్థితిని తగ్గించలేవు, దాన్ని పెంచలేవు. దాన్ని లేని చోటు ఉంటే కదా. సర్వగతం, అంతటా వ్యాపించి ఉంది. ఇక్కడ ఉంది, అక్కడ లేదు, లేదు, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది. అకర్త, అభోక్త, అది ఏమి కార్యక్రమాలు ఏమి చేయడం లేదు. తను చేయాలనేటువంటి కార్యక్రమాలు కర్తగా లేదు. నేను ఇది చేయాలి, నేను అది చేయాలి. ఎప్పుడైతే కర్తగా లేదో భోక్త కూడా కాదు. తను చేస్తే ఫలితం వస్తుంది, తను చేయకపోతే ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది తనకు. కాబట్టి అకర్త, అభోక్త, ఆత్మ యొక్క లక్షణాలు కొన్ని మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకొని మనం ఏం చేయాలి? ఎప్పుడు సాక్షి, కేవలం సాక్షిగా ఉంటుంది. అది గమనిస్తూ ఉంటుంది, కానీ దానికి ఏ సంబంధము లేదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి నుంచి వెలుతురు వస్తుంది. ఆ వెలుతురులో మనం రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమాలన్నీ మనం చేసినటువంటి మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ రకరకాల ఏమైనా జరిగితే అవన్నీ ఏమైనా సూర్యునికి చెందుతాయా? ఒకటేనా కూడా? ఎందుకు? సూర్యుని వెలుగులో జరిగిపోతుంది. సూర్యుడు లేకపోతే జరగదు పని. సూర్యుడు ఉన్నాడు కాబట్టి మనం ఈ పనులన్నీ చేయగలుగుతున్నాం. ఈ పనులని మనం చేస్తూ ఉన్నాము. మరి చేస్తూ ఉంటే ఏ ఒక్కటైనా కూడా సూర్యునికి చెందుతూ ఉందా? మనం చేసినటువంటి రకరకాల దుష్ట కార్యాలు కావచ్చు, మంచి కార్యాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇవన్నీ ఆయన ఉండడం వల్లనే పని జరుగుతూ ఉంది. కాబట్టి మరి చేసినటువంటి అన్ని కూడా పుణ్యపాపాలని చెందుతూ ఉన్నాయా? లేదు. సాక్షి తన ఉంటుంది,
తన చైతన్య ప్రభావంలో జరిగిపోతూ ఉంటాయి జరిగేటువంటి అన్ని కూడా వాటికి సంబంధం లేదు. ఈ రకంగా ఏం చెప్తున్నాడు భగవంతుడు మనకు? నత్వేవాహం జాతునాథం నత్వం నేమే జనాధిప నైవన భవిష్యామహ సర్వే వయం అతఃపరం. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నీవు నేను అందరం కూడా నిత్యులమే, మనకు మరణము లేదు. ఎప్పటి వరకు? నీవు నీలోని ఎరిగేటంత వరకు. నీవు అలా అనుకున్నావా? పోతావు, పుట్టినావు, ఉంటావు కొంతసేపు, మళ్ళీ మరణిస్తావు. నామరూపాలతో పెట్టుకున్నావా నువ్వు సంబంధము, నశించిపోతుంది. పుట్టింది, ఉంటుంది, మళ్ళీ పోతుంది. నీవు నీరు అనుకున్నావా? నీకు సమస్య లేదు. నీరు పుట్టడము లేదు, ఉండడము లేదు, పోవడము లేదు, అది ఎప్పుడూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? నేను ఆత్మస్వరూపుణ్ణే, నేను ఆత్మస్వరూపుణ్ణే అని ఇప్పుడు అర్జునుడికి ఇచ్చినటువంటి మందు కనుక పనిచేసినది, మెడిసిన్ పనిచేసింది అనుకో, ఇక్కడ భీష్మ ద్రోణాదులు ఎవరు వాళ్ళు? భీష్ముడు ద్రోణుడు ఎవరు వాళ్ళు? ఆత్మే. ఆత్మ కన్నా వేరుగా అన్యంగా లేదు కదా, ఉన్నది ఒకటే. సర్వే వయం అతఃపరం, సర్వే వయం, మనం అందరం కూడా ఆత్మస్వరూపులమని చెప్తూ ఉన్నాడు భగవంతుడు. ఇప్పుడు నా సమస్య పాయ్, నువ్వు ఆత్మగా చూడగలిగితే, ఆత్మ రకరకాల ఆత్మలు లేవు, ఉన్నది ఒకే ఆత్మే, ఒకే ఆత్మే, అంతా ఉన్నది ఒకే ఆత్మే, అంతా ఉన్నది ఆత్మే దర్శనం కలిగినప్పుడు నీకు వాళ్ళు ఇంక పోయేది, వాళ్ళు చనిపోయేది, జరిగేది వాళ్ళు అంతా నిత్యులమే, ఎప్పుడు ఉన్నాం అందరము. కాబట్టి ఈ దర్శనం కలిగితే ఇంకా అర్జునుడికి సమస్య లేదు. ఇంకా ఏం చెప్తున్నాడు? సరిగా అర్థం చేసుకునే దానికోసం ఇంకో శ్లోకం చెప్తున్నాడు. అది మనకు ఉపమానంగా చెప్తున్నాడు. నువ్వు అర్థం చేసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు, భగవంతుడే ఇస్తున్నాడు ఎగ్జాంపుల్. మనకి ఇది వంట పట్టకపోతే అని చెప్పి భగవంతుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముఖ్యతి. అస్మిన్ దేహే, అస్మిన్ దేహే అంటే ఈ దేహమందు, యదా అస్మిన్ దేహే ఈ దేహమునందు, ఏ విధంగా? కౌమారం అంటే బాల్యము, యవ్వనము యవనము, జర ముసలితనము, కదా అదే ప్రకారంగా దేహాంతర ప్రాప్తి, దేహము తరువాత కూడా మరి ఒక దేహం పొందడం అనేటువంటిది. దేహి, ఈ దేహికి ఏం? ఈ దేహి అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ, దేహం అంటే బయట ఉన్నటువంటి ఈ శరీరం, లోపల చైతన్యం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ దేహికి ఇదేం చేస్తుంది? ఈ శరీరాన్ని వాడుకుంటుంది. ఈ శరీరం ఏ విధంగా ఉంది? ఇది మార్పులు చెందుతూ ఉంది. ఏది? ఇది అనాత్మ. అనాత్మకు ఉన్నటువంటి లక్షణాలు ఏవి? మార్పులు చెందడం అనేటువంటిది అనాత్మ యొక్క లక్షణాలు. ఈ దేహం నందు దేహి ఉన్నటువంటి దేహికి కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి, ఆ విధంగానే దేహ అంతర ప్రాప్తి, దేహం పోయిన తర్వాత ఇంకో దేహం లభించడం కూడాను జరుగుతూ ఉంది. తత్ర ఈ విషయమునందు ధీర అంటే ధీరుడు, ధీరుడు అంటే ధైర్యశాలి కాదు, ఇక్కడ బుద్ధిమంతుడు అని. ధైర్యం ఉండి బాగా గట్టిగా పోట్లాడగలిగినటువంటి వాడు కాదు ధీరుడు అంటే. బుద్ధి బాగా ఉన్నటువంటి వాడు, బుద్ధిమంతుడు ఎవడైతే ఉన్నాడో అతడు ధీరుడు. ధీ అంటే బుద్ధి. ఆ బుద్ధిమంతుడు నముహ్యతి, మోహాన్ని పొందాడు, మోహము చెందడు. దేనికి మోహం చెందడు? ఎవరు మోహం చెందడు? ధీ అంటే బుద్ధి, బుద్ధి అంటే ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. ఈ ప్రజ్ఞ కలిగినటువంటి వాడు మోహాన్ని చెందాడు. ఏం చేస్తాడు అతను? అందరికీ అవస్థలు ఉన్నాయి, ఇదంతా తెలిసినటువంటి విషయమే. బాల్యావస్థ ఉంది, యవనావస్థ ఉంది, వృద్ధాప్యం ఉంది, జర, ఇవన్నీ అవస్థలు మారుతూ ఉన్నాయి. మారుతూ ఉంటే నీవేమైనా మారుతూ ఉన్నావా? అవస్థలు మారుతూ ఉంటే నువ్వేమైనా మారుతూ ఉన్నావా? బాల్యావస్థలో ఇప్పుడు అడుగుతున్నాడు, అర్జునుడిని అడుగుతున్నాడు కృష్ణుడు, అర్జున నువ్వు
ఉన్నావా ఇప్పుడు అంటే నేను ఉన్నాను అంటాడు. నీవు ఉన్నావు కదా, మరి చిన్నప్పుడు నువ్వు అది చేసినావు ఇవి చేసినావు అవన్నీ ఎవరు చేసినట్టు నేనే చేసినాను అవన్నీ కూడా. మరి ఆ అవస్థ ఇప్పుడు ఉందా? లేదు. ఇప్పుడు యవ్వనంలో ఉన్నావా నువ్వు? ఉన్నాను. పలానా పనులన్నీ చేసినాను యవ్వనంలో, అవన్నీ చేసినావు కదా, అవన్నీ చేసిన. వృద్ధాప్యంలో ఉన్నామా లేదా? మనము వృద్ధులైనటువంటి వాడిని అడిగినామనుకో, మనం ఎవరైనా అయ్యా నువ్వు ముందు చిన్నప్పుడు ఉన్నావా లేదంటే ఇంకా నేనున్నాను, చిన్నప్పుడు ఈ పని చేశాను, ఆ పని చేశాను, ఈ పని చేశాను అని చెప్తాడు. యవ్వనంలో పలానా పనులు చేశానని చెప్తాడు. ఇప్పుడు కూడా నేను ఉన్నాను అంటే నీవు ఎవరు? ఇప్పుడు మరి శరీరం మార్పు చెందుతూ ఉంది. శరీరం ఏమో చిన్న బాల్యంలో ఉంది. ఆ బాల్యంలో ఉన్నప్పుడు నువ్వే ఆ అవస్థ పోయింది, అది ఇంకో అవస్థ వచ్చింది. ఇంకో అవస్థ వచ్చినప్పుడు అక్కడ ఉన్నది నేనే అంటున్నావే నువ్వు. అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే, ఇప్పుడు ఉన్నది నేనే అంటున్నావే నువ్వు. మరి అవస్థలన్నీ మారిపోతూ ఉన్నాయి కదా. అవస్థలు మారుతూ ఉంటే నీవు అంతటా ఉన్నావు కదా, అన్ని అవస్థలలో నువ్వు కలిసే ఉన్నావు కదా, నువ్వు లేని అవస్థ లేదు కదా. అంటే ఇప్పుడు నీవెవరు? అవస్థలా నువ్వు? ఆ అవస్థలకు సాక్షిగా నువ్వు? అన్ని అవస్థలు గమనించేటువంటి వాడివా, లేకపోతే అవస్థలే నువ్వా? నేను బాల్యావస్థ నేను అన్నావనుకో, యవనావస్థలో నువ్వు లేవు. ఈ అవస్థ నేను అన్నావనుకో, జర ముసలితనంలో నువ్వు లేవు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నువ్వు అంతటా ఉన్నావు, నువ్వు లేనటువంటి టైమే లేదు. అలాగే నీకు ఇంతవరకే తెలుసు అర్జున, మనలో కూడా మనం అనుకుంటూ ఉన్నాం, మనలో కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ కణాలు ఎప్పుడూ మార్పు చెందుతూ ఉన్నాయి. ఈ మార్పు చెందుతూ ఏ 12 సంవత్సరాలకు ఒకసారి మొత్తం మనుషులమే మారిపోతున్నాం. మనుషులమే మారిపోతూ ఉన్నా కూడా, మొత్తం మనిషి మారిపోయినా కూడా నీవెవరో తెలుసా? నువ్వు గమనిస్తున్నావు, నేనే అంటున్నావు. అన్ని మారిపోతూ ఉన్నా కూడా శరీరం మొత్తం అంతా కూడా ఇది ఏమంటారు, ఈ ఫార్మేషన్ అంతా మారిపోతుందట. 12 సంవత్సరాలకు ఒకసారి అన్ని కణజాలాలు మొత్తం కొత్తది అయిపోతుంది, మొత్తం మళ్ళీ మారిపోతుంది. మారిపోతూ ఉన్నా కూడా నేను ఉన్నాను అంటే నువ్వు శరీరంతో తాదాత్మ్యం చెందడం లేదు. వయసు మారిపోయేటప్పుడు పళ్ళు పోతూ ఉన్నాయి, జుట్టు నడుస్తూ ఉంది, రకరకాల ఆపరేషన్ చేసుకుని కిడ్నీలు మార్చినావు, రకరకాల సర్జరీలు చేసినావు, అన్ని చేసి అన్ని మారుతూ ఉన్నాయి. ఇన్ని మారినా కూడా కాలు తీసేస్తున్నారు, కాలు ఒకటే చేస్తున్నారు, ముఖంలో రకరకాల సర్జరీలు చేసి నేను ముఖం అంతా మార్చేస్తున్నారు. అన్నీ మారినా కూడా నీవేమైనా మారినావా అంటే ఎన్నైనా ఏమైనా జరగని నీవు ఉన్నావు అంటే అర్థం ఏది? ఇప్పుడు నీవు శరీరమా? శరీరంలో ప్రతిదీ మార్పు చేస్తున్నావు, అన్ని అవయవాలు మారిపోయినాయి. అయినా కూడా అన్ని మారినా కూడా నువ్వు ఉన్నావు కదా. నీవెవరు? ఈ మారుతున్నటువంటివా నువ్వు, లేకపోతే మారకుండా ఉండేటువంటిదా నీవు? దేహినోస్మిన్ యదా దేహే అస్మిన్ దేహే, ఈ దేహమునందు దేహికి ఏ విధంగా ఈ దేహమందు మొత్తం ఈ దేహంలో ఏ విధంగా దేహం మారుతూ ఉంది, ఈ విధంగా మారుతూ ఉన్నా కూడా దేహాంతర ప్రాప్తి అనేటువంటిది ఒకటి ఉంది. ఈ మార్పులు నువ్వైతే తెలుసుకున్నావు, ఈ మార్పులు అయితే యాక్సెప్ట్ చేస్తున్నావు, ఇది మారుతున్నా నేను ఉన్నానని. కానీ నీకు వచ్చినటువంటి డౌట్ ఎక్కడో తెలుసా? నీకు మరణ సమయం వచ్చిందంటే మరణిస్తే మళ్ళీ నేనున్నానో లేదో అనుకుంటున్నావు నువ్వు. నీకు వచ్చిన సమస్య ఎక్కడో తెలుసా? ఇవన్నీ నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, ఈ మార్పులన్నీ నేను ఉన్నాను, అక్కడ ఉన్నాను, అన్ని అవస్థల్లో నేను ఉన్నాను అనుకుంటున్నావు. మరణించిన తర్వాత నువ్వు ఉన్నావా లేదా, మనిషి లేడనేటువంటిది నీ డౌట్. భగవంతుడికి క్లారిఫై చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తదా దేహాంతర ప్రాప్తి, ఇది కూడా ఒక మార్పేనయ్యా. దేహము మారడం కూడా ఒక మార్పే. నీకు ఈ దేహం ఎందుకు వచ్చింది? ప్రారంధాన్ని అనుభవించడానికి కోసం వచ్చింది దేహం. దేహం ఊరికి రాదు. నీవు ఇప్పుడు ఉన్నావా? ఉన్నా. ముందు ఉన్నావా? పోయిన జన్మలో. ఇప్పుడు ఉండడానికి కారణం ఏంది? అర్జున నువ్వు ఇప్పుడు ఉన్నావా అంటే నేను ఉన్నాను అంటున్నాడు కృష్ణుడి దగ్గర. మరి ఇప్పుడు ఉండడానికి కారణం ఏదయ్యా అర్జున అంటే పోయిన జన్మలో చేసుకున్న కర్మలయ్యా కారణం ఈ జన్మకు అంటున్నాడు. అంటే పోయిన జన్మలో నువ్వు ఉన్నావా? అప్పుడు ఉన్నాను. అప్పుడు నేను లేకపోతే ఆ కర్మ చేయలేను కదా, ఆ కర్మ చేసిందని కదా ఈ జన్మ వచ్చింది. అప్పుడు కూడా ఉన్నాను నేను. అప్పుడు ఎలా ఉన్నావయ్యా? అప్పుడు ఉండడానికి కారణం ఏదయ్యా? అంతకు ముందు జన్మలో చేసినటువంటి కర్మలయ్యా కారణం దానికి. అంటే ఏమర్థమవుతుంది? నువ్వు ఎప్పుడో ఉన్నావు. నువ్వు
ఇప్పుడు ఈ జన్మ వచ్చిందంటే ఊరికే రాలేదు నీకు. పోయిన జన్మ కర్మ ఫలితంగా నీకు ఈ జన్మ వచ్చింది. పోయిన జన్మలో నువ్వు కర్మలు చేసుకున్నావు, ఆ కర్మల ఫలితమే ఇది వచ్చింది. అంటే నీవు ఇప్పుడు ఉండడమే కాదు, ముందు కూడా నువ్వు ఉన్నావు. నువ్వు పుట్టక ముందు కూడా ఉన్నావు. ఉండి ఆ కర్మల ఫలితమే నీకు ఈ జన్మ వచ్చింది. మరి అప్పుడున్నావంటే ఆ జన్మకు కారణం ఏది? అంతకు ముందు జన్మలో చేసుకున్నటువంటి ఫలితాలు, కర్మలు కారణము. కాబట్టి మనం ఇప్పుడే కాదు ఉండేది, ముందు కూడా ఉన్నామని యాక్సెప్ట్ చేస్తున్నాం. ముందు కూడా ఈ పుట్టుక ముందు కూడా మనం ఉన్నామని యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు మనకు తెలుసు. కానీ తర్వాత మనం ఉన్నామా అంటే ఇది కూడా దేహాంతర ప్రాప్తి. ఏ విధంగా అయితే మారుస్తూ ఉన్నావో, దశలు మారుస్తూ ఉన్నావో, అన్ని దశల్లో నువ్వు ఉన్నావో, ఇది కూడా దేహాంతర ప్రాప్తి. ఇంకో దశకు నువ్వు చేరుతున్నావు, కానీ నువ్వు లేకుండా పోయేది లేదు. మనం ఇది ఏమవుతుంది, ఇది శిథిలం అయిపోతూ ఉంది. ఈ శరీరం ఉపయోగపడడం లేదు మనకు. ఇక్కడ ఈ ఏదైతే మనం కర్మలు చేసుకున్నామో, కర్మల ఫలితాలు అనుభవించేదాని కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఆ కర్మల ఫలితాలన్నీ అనుభవిస్తూ ఉన్నాము. ఈ శరీరం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి కర్మల ఫలితమే శరీరము. ఏ కర్మల్లో ఇక్కడికి తీసుకుని వచ్చినావో ఆ ఫలితాలన్నీ అనుభవించేదాని కోసం ఈ శరీరం ఉంది. అనుభవిస్తున్నావు శరీరంతో. అన్ని శరీరంతో ఏ ఫలితాలు అనుభవించవలనో, ఏవైతే నువ్వు పొందాలనో, సుఖ దుఃఖాలు పొందాలనో, ఆ సుఖ దుఃఖాలు పొందేటంత వరకు నువ్వు తెచ్చుకున్నటువంటి ఏదైతే కర్మ ఫలితాలు ఉన్నాయో ఆ తెచ్చుకున్నటువంటి అన్ని ఖర్చు చేస్తున్నావు. సుఖ రూపంగా, దుఃఖ రూపంగా ఖర్చు చేస్తూ ఉన్నావు. నీ దగ్గర అంతా ఖర్చు అయిపోయింది. నీ దగ్గర ఏమి లేదు అనుకోండి, శరీరం అయిపోయి పడిపోతుంది. ఏదో రకంగా పడిపోతుంది. శరీరంతో పని లేదు ఇక్కడ. ఈ శరీరానికి రాక కారణం ఏది? కర్మల యొక్క ఫలితాలు. మనం చేసుకున్న కర్మల యొక్క ఫలితమే మన శరీరం. అది ఆ కర్మలు చేసుకున్నాము, ఆ ఫలితాలు అనుభవించడానికి కోసం ఈ శరీరం వచ్చింది. ఇప్పుడు ఈ శరీరంలో మనం ఉండి ఏం చేస్తున్నాము? సుఖ దుఃఖాల రూపంలో ఫలితాలు అనుభవిస్తూ ఉన్నాము. ఈ సుఖ దుఃఖాలు మనం తెచ్చుకున్నటువంటి కర్మలు ఏవైతే, కర్మ ఫలాలు ఏవైతే తెచ్చుకున్నామో అవన్నీ భోంచేసిన తర్వాత, భోంచేయడం అంటే అనుభవించిన తర్వాత, సుఖాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, మన దగ్గర ఇంకా అనుభవించడానికి లేదు, తినేదానికి లేవు. తెచ్చుకున్న మూట అయిపోయింది. తెచ్చుకున్న మూట అయిపోతే ఈ శరీరంతో పని ఏముంది? ఇంకా ఈ శరీరం రావడానికి కారణమే అది. అవి అయిపోయింది, ఆ మూట అయిపోయింది. ఇక శరీరంతో పని లేదు, పడిపోతుంది శరీరం. ఏమవుతుంది? పడిపోయిన శరీరము. ఇంకా కర్మ ఫలితాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ అనుభవించాలి. అవన్నీ అనుభవించేదానికి యోగ్యమైనటువంటి శరీరం ఇది కాదు. ఆ ఫలితాలు అనుభవించాలంటే ఈ శరీరంతో అనుభవించలేవు నువ్వు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఏ శరీరం దానికి యోగ్యమో ఆ శరీర ప్రవేశం జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా అయితే మనము వేసుకున్నటువంటి బట్ట పనికొచ్చినంత వరకు యూజ్ చేస్తాం. ఇప్పుడేమో కొత్తది, కొన్ని రోజుల తర్వాత కొంచెం చిన్న బొక్కలో చిరిగిపోవడం జరుగుతుంది. దాన్ని కుట్టించుకుంటాము, ఇంకా వాడతాము. లాస్ట్ కు మిగిలిపోతూ ఉంటుంది. అటువంటిప్పుడు పనికిరాదు, దాన్ని తీసి పక్కన వేసేసి కొత్త తెచ్చుకుంటాం. ఆ విధంగానే ఈ శరీరం జర్జరీభూతం అయిపోయి ఇక ఏ రకమైనటువంటి కర్మలు అనుభవించడానికి యోగ్యత లేకుండా అన్ని కర్మలు అయిపోయిన తర్వాత ఈ శరీరంతో పని లేదు. కాబట్టి ఇది కూడా ఇక పనికిరాదు. మనకు కర్మల ఫలితాలు ఉన్నంత వరకు ఇది పనికి వస్తుంది. ఆ ఫలితాలు అయిపోయి అనుకో అనుభవించేది. ఈ శరీరంతో పని లేదు. మనకు శరీరాన్ని మార్చాలి. ఏ శరీరం వస్తుంది మనం చెప్పలేము. మనం చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మన శరీరం వస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఏదయ్యా అంటే ఇవన్నీ మారుతూ ఉన్నాయి, అవస్థలు మారుతూ ఉన్నాయి. ఒక అవస్థ పోయి ఇంకొక అవస్థ వస్తుంది. అవస్థలు ఇప్పుడు ఉన్నటువంటి ఈ జన్మకే, ఈ జన్మ కన్నా ముందు కూడా నేను ఉన్నానటువంటి విషయం నీకు తెలుసు. ఎందుకు? ఆ కర్మల ఫలితమే ఈ జన్మ. ముందు జన్మలు ఉన్నాయని తెలుసు. అందులో నువ్వు పనిచేసినావు, అందులో కర్మలు చేసుకున్నావు. దాని ఫలితాలుగా మళ్ళీ జన్మలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ జన్మ వచ్చింది. ఈ జన్మలో ఈ కర్మ ఫలితాలు అనుభవిస్తూ ఉన్నావు. ఇవి అయిపోయింది, నీవు పోలేదు. నీవు మళ్ళీ జన్మ ఇంకా కర్మ ఫలితాలు అనుభవించడానికి వేరే యోగ్యమైనటువంటి ఏదైతే యోగ్యమో, ఏ శరీరం అయితే యోగ్యమో, ఏ దేహం అయితే యోగ్యమో ఆ ఫలితాలు అనుభవించడానికి ఆ రకమైనటువంటి శరీరంలోకి నీవు ప్రవేశం జరుగుతుంది. అంటే ఏమవుతుంది? దేహాంతర ప్రాప్తి. ఈ దేహం పోయిన తర్వాత నీవు పోతాననుకుంటున్నావు, అది పోయేది లేదు. ఎప్పుడూ ఉన్నావు నువ్వు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి నీకు? ఈ దేహాలన్నీ కూడా సుఖ దుఃఖాలు అనుభవించడానికి కోసం వచ్చినాయి.
మానవ దేహంతో అనుభవించేటువంటి జంతువులతో అనుభవించేటువంటి సుఖ దుఃఖాలు ఉన్నాయి. వాటితో అనుభవించడానికి అవి క్రిమి కీటకాదులు ఉన్నాయి. వాటితో అనుభవించడానికి సుఖ దుఃఖాలు అవి ఏవైతే యోగ్యమో మనము అందులోకి వెళ్ళిపోతాం. మనం చేసుకున్నటువంటి ఫలితాలు మనం అనుభవించవలసిందే. ఎవరైతే కర్త వాడే భోక్త. ఒకడు కర్త ఒకడు భోక్త కుదరదు. పని ఎవడు చేస్తున్నాడో ఫలితం అతనే అనుభవించాలి. నేను పని చేస్తే ఇంకొకటి ఫలితం అనుభవించడానికి లేదు. కాబట్టి నేను చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల ఫలితమే ఈ ప్రారంభ శరీరము. ఈ శరీరాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. ఈ శరీరంతో సుఖ దుఃఖాలు పొందుతూ ఉన్నాను. పొందిన తర్వాత ఏమవుతుంది? శరీరం పడిపోతుంది, కానీ నేను నా ప్రయాణం ఆగలేదు. నా ప్రయాణం కంటిన్యూ అవుతూ ఉంది. అజ్ఞానములో అజ్ఞానం ఉంది. నాకు ఏం అజ్ఞానం ఉంది? ఈ శరీరం అనేటువంటి అజ్ఞానం ఉంది. ఎప్పటి వరకు ఈ ప్రయాణం కంటిన్యూ అవుతుంది? నిన్ను నువ్వు గుర్తెరిగినంత వరకు. నిన్ను నువ్వు గుర్తెరిగినంత వరకు ఈ దేహాలు సుఖ దుఃఖాలు తప్పవు నీకు. రకరకాల దేహాలు, ఆ దేహాలలో సుఖ దుఃఖాలు పొందడం, ఆ దేహానికి తగినటువంటి సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి పొందడము, మళ్ళీ దేహం వదలడము, మళ్ళీ ఇంకొక దేహం తీసుకోవడము. ఇందులో నుంచి నువ్వు బయటపడేటువంటి అవకాశమే లేదు. ఎప్పుడు బయటపడతావు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానాగ్నితో నీవు ఈ కర్మలన్నింటినీ కూడా దగ్ధం చేసుకోగలిగినప్పుడు అప్పుడు నీకు ఇంకా దేహం అవసరం లేదు. అప్పుడు నీకు సుఖ దుఃఖాలు అనుభవించేసి నీవు ఆత్మగా ఉన్నప్పుడు ఆత్మను ఏమి వెద చేస్తాయి. ఈ పంచభూతాల నుండి ఒక ఆకాశాన్ని ఏమి ఛేదించలేకుండా, ఏమి వికారాలకు గురి కాకుండా ఉంది ఆకాశమే. ఇది సూక్ష్మం ఆకాశము. ఇంతకన్నా సూక్ష్మమైనటువంటి ఆత్మను ఏమి చేయగలవు? నీకు మనం కింద మంట పెడతాం. మంట పెడితే గిన్నెలో నీళ్లు పోస్తాం. నీళ్లు పోసి మంట పెడతాం. కింద మంట పెడితే ఏమవుతుంది? గిన్నె వేడెక్కుతుంది. గిన్నె వేడెక్కి అందులో ఉన్నటువంటి నీరు వేడెక్కుతుంది. అందులో మనం ఏమైనా బియ్యం అవి వేస్తే అన్నం అయిపోతుంది. కానీ ఇంత వేడి చేసేటువంటి ఈ మంట ఏదైతే ఉందో ఆకాశాన్ని ఏమైనా చేయగలుగుతుందా? వికారాలు ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి. ఈ శరీరంలోనే, ఈ ప్రపంచంలో, ఈ జడ ప్రపంచంలోనే వికారాలు ఉన్నాయి. ఆత్మలో వికారాలు లేవు. దాన్ని ఏమీ చేయలేవు. కాబట్టి నీవు ఆ జ్ఞానాన్ని పొందితే సంసారం లేదు నీకు, మళ్ళీ జన్మలు లేవు. అంతవరకు రకరకాల జన్మలు ఎదుగుతూ దానికి సంబంధించిన సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉండవలసిందే. కాకపోతే నీవు కూడా నిత్యుడవే. నీవు కూడా నిత్యుడవే. ఉన్నావు, ఎప్పుడూ ఉన్నావు. అజ్ఞానంతో రకరకాలన్నీ అనుభవిస్తూ ఉన్నావు. ఎప్పుడైతే జ్ఞానం పొందుతావో నీకు ఇంకా అజ్ఞానం లేదు. జ్ఞానం పొందినావో నీకు సుఖ దుఃఖాలు, వీట ఇబ్బందులు ఏమీ ఉండవు. కాబట్టి ఏం తెలుసుకోవాలి? నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఈ దేహము కాదు నేను, లోపల ఉన్నటువంటి దేహిని నేను. దేహిని అని నువ్వు ఎప్పుడైతే గుర్తెరుగుతావో దేహంకు ఉన్నటువంటి వికారాలతో నీకు సంబంధం లేదు. దేహంకు వచ్చేటువంటి రకరకాల మార్పులతో నీకు సంబంధం లేదు. దానికి వచ్చేటువంటి సుఖ దుఃఖాలతో నీకు సంబంధం లేదు. ఎందుతోనూ నీకు సంబంధం లేకుండా తెగిపోతుంది. కాబట్టి నువ్వు ఎవరుగా గుర్తెరగాలి? నీవు ఆత్మగా గుర్తెరగాలి. ఇది మార్పు. నువ్వేమనుకుంటున్నావయ్యా అంటే ఇవన్నీ నాకు గుర్తున్నాయి, మరి దేహం పోయిన తర్వాత అది నాకు గుర్తులేదే. దేహం ఇప్పుడు ముందు జన్మలో మనం జరిగినటువంటి అన్ని కూడా మనం మర్చిపోతూ ఉన్నాం. ఇవన్నీ గుర్తున్నాయి. ఇక్కడ నేనే ఉన్నాను, ఇక్కడ నేనే ఉన్నాను, ఇక్కడ నేనే ఉన్నాను అంటున్నాం. మరి మళ్ళా జన్మ తీసుకున్నప్పుడు నాకు ఈ జన్మలో నీకు గుర్తులేవే. మరి నేనే అయితే నాకు గుర్తున్నాను కదా. మరి ఇప్పుడు ఈ జన్మలో జరుగుతున్నాయి. ఈ జన్మలో జరిగినటువంటి విషయాలన్నీ నాకు గుర్తున్నాయి. ఏం గుర్తున్నాయి నీకు? ఎంతవరకు గుర్తున్నాయి? అన్ని గుర్తున్నాయా నీకు? పోయిన సంవత్సరం పలానా టైంలో నువ్వు ఏం చేసినావు, ఎక్కడున్నావా నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. ఏదో కొంతవరకు గుర్తున్నాయి. ఏమవుతుందంటే ఈ మరణ సమయంలో బుద్ధి అనేటువంటిది కకావికలం అయిపోతుంది. ఎప్పుడైతే ఆ కకావికలం అయిపోతుందో అప్పుడు మొత్తం మర్చిపోతుంది. ఆ మర్చిపోవడం కూడా మంచిదే, లేకపోతే మనం బతకలేము. పోయిన జన్మలన్నీ మనకుంటే అప్పుడు నేను ఫలానా జన్మ, ఇప్పుడు ఫలానా జన్మ, ఇది అది అని మనకు గుర్తు వస్తే మనం బతకగలమా? సక్రమంగా జీవించగలమా? అవి లేకపోవడం భగవంతుడు అది కూడా అనుతురు అవే మనకు. ఆ సమయంలో, మరణ సమయంలో బుద్ధి కకావికలమైపోయి మొత్తం స్మృతి కోల్పోతుందంట. కాబట్టి మనకు ముందు జన్మ మనకు గుర్తుండదు. ఇప్పుడు జరిగేటువంటి ఎన్ని గుర్తున్నాయి, ఇప్పటి జరిగేటువంటి కూడా ఎన్ని గుర్తున్నాయి మనకు? నువ్వు మొత్తం చెప్పగలవా? నీకు నువ్వు ఇప్పటి వరకు జీవించినటువంటి అన్ని గుర్తున్నాయా నీకు? ఉండవు. ఏ కొన్నో గుర్తుంటాయి.
మిగిలడు. ఇప్పుడున్నటువంటిదే మనం మంచి స్థితిలో ఉన్నప్పుడే మనం గుర్తు పెట్టుకోలేకున్నామే, మరణ సమయంలో ఆ బుద్ధి కకావికలమైనప్పుడు ఏమీ లేకుండా లేకుండా పోతుంది. కాబట్టి జన్మలు అనేటువంటివి ఇవంతా కూడా దేహం మారుతూ ఉంది, కానీ నీవు మాత్రం నిత్యుడవే అనేటువంటిది మనకు ముందు శ్లోకానికి దీని ఉపమానంగా చెప్తూ ఉన్నాడు. దేహం మారుతూ ఉంది, దేహం యొక్క దశలు మారుతూ ఉన్నాయి, అన్ని మారుతూ ఉన్నా కూడా ఇది ఈ దశల మాదిరే యవ్వనము తర్వాత ఏది బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, దేహాంతర ప్రాప్తి అనేది కూడా ఇది ఒక దశే, అది సపరేట్ కాదు. ఏ విధంగా బాల్యమో, ఏ విధంగా యవ్వనమో, బాల్యం పోయింది, యవ్వనం వచ్చింది, యవ్వనం పోయింది, వృద్ధాప్యం వచ్చింది, ఈ దేహం పోయింది, ఇంకొక దేహం వస్తుంది, రాకుండా పోయే సమస్య లేదు. ఇది చేంజ్ అంతే. ఇన్స్ట్రుమెంట్ మారిపోతుంది, పరికరం మారుతుంది. ఈ డ్రెస్ ఉపయోగపడలేదు, నేను ఇంకో డ్రెస్ వేసుకున్నా అంతే, నేను మారలేదు. డ్రెస్సులు మారుతూ ఉన్నాయి కానీ నేను మారలేదు. ఆ రకంగా నీకు నేను ఉదాహరణ చెప్తూ ఉన్నాను భగవంతుడు, నీవు నిత్యుడవే ఎప్పుడూ ఉన్నావు.